అస్సలం అయికుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా పిల్లలు అన్నారు, మమ్మీ అస్సలు మీరు సాయంత్రం స్నాక్స్ అనేది చేయడం లేదు మమ్మీ, ఏదైనా ఒకటి చేయండి మమ్మీ అని చెప్పారు. అయితే కనుక సరే అనేసి అప్పటికప్పుడు 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే కనుక ఇక్కడ వేడి వేడి బజ్జీలు అయితే కనుక ఈ చలికాలం, అది కాక మనం బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వండుకొని తిన్నామనుకోండి, పిల్లలకు హెల్దీ, మనకు కూడా కొద్దిగా పని చేసినట్టుగా ఉంటుంది. అయితే కనుక ఇంట్లోనే మనము చిట్టి పుట్టి ఉల్లిపాయలు బజ్జీలు అయితే కనుక చేసామండి. ఈరోజు నేను ఈ ఉల్లిపాయల బజ్జీల కోసం ఏమేమి తీసుకున్నాను అయితే కనుక చూద్దాం. అయితే కనుక ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మనకందరికి తెలియాలా కదా. అయితే కనుక ఇక్కడైతే కనుక మొత్తానికైతే ఇంకా ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోతున్నానండి. మొట్టమొదటిగా నేను ఇక్కడైతే కనుక మనకు సరిపోయినట్టుగా శనగపిండి అయితే తీసుకున్నాను. సాల్ట్ అయితే యాడ్ చేశాను, టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్. మొత్తానికైతే ఇక్కడ చిన్న కటింగ్ చేసి ఉల్లిపాయలు పెట్టుకున్నానండి. మిర్చి సన్నంగా ఉన్న మిర్చి, మరి ఘాటుగా లేకుండా, పిల్లలు కూడా తినాలి కదా, అందుకనేసి మిర్చి చిన్నటిది, అంత స్పైసీ అయితే లేవు మిర్చి. ఇక్కడ మాత్రం కొత్తిమీర కొద్దిగా తీసుకున్నానండి. మీకు కావాలంటే కనుక మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర అయితే తీసుకున్నాను, మరి స్మాల్గా అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను. మొత్తానికైతే ఇక్కడ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో నేను సోడా కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మరి చూసుకొని వేయాలండి. సోడా మరి ఎక్కువ వేసినా కానీ సరే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది, అందుకనేసి సరిపోయినట్టుగా మనం సోడా అయితే కనుక ఇక్కడ యాడ్ చేశాను. కొద్దిగా జీలకర్ర అయితే తీసుకున్నాను. ఈ జీలకర్ర కొద్దిగా ఇలాగా రుద్దేసి ఇలాగ పిండిలో అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తానికైతే జీలకర్ర కూడా యాడ్ చేశానండి. ఇప్పుడైతే ఇంకా మొత్తానికి పిండి బాగా కలిపేద్దాము. సాల్ట్, సోడా, మనం జీలకర్ర వేసాము, కొద్దిగా లైట్గా పసుపు కూడా యాడ్ చేసాము. అయితే కొద్దిగా ఇలాగ బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసిన ఆనియన్ అయితే ముందుగా వేస్తున్నాను. ఆనియన్ అంటే వెనుక తడిగా ఉంటాయి కదా, మనం ముందుగానే వాటర్ వేసేస్తే కనుక ఎంత వాటర్ పడుతుందో మనకు ఒక్కొక్కరికైతే అర్థం కాదు, ఒక్కొక్కరైతే పర్వాలేదు అంచనా మీదనే చేసేస్తారు. ఇక్కడైతే కనుక నేను ముందుగా అయితే కనుక ఆనియన్, మిర్చి, కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసేసి మొత్తానికైతే కలిపితే కనుక మనకు పిండి ఎంత వాటర్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అయితే కనుక ఇక్కడ మొత్తానికి కలిపి పెట్టానండి, చూస్తున్నారు కదా. ఈ మాదిరిగా నేను కలిపి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు సరిపోయినట్టుగా కొద్దిగా వాటర్ వేసి కలిపేస్తున్నానండి పిండిని. అయితే కనుక ఇప్పుడు మొత్తానికైతే కనుక వాటర్ అయితే వేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా మరి ఎక్కువగా లేకుండా అలాగా వేళ్ళ మీద కొద్దిగా వాటర్ తీసుకొని ఇలాగ పిండి జాగ్రత్తగా కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, మొత్తానికైతే పిండి ఇలాగైతే కలిపేస్తున్నాను. ఇప్పుడు పిండి మనకు రెడీగా ఉందండి. అయితే కనుక ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఉందండి. చిన్న ఉల్లిపాయలు, చిట్టి పుట్టి ఉల్లిపాయల అయితే చేస్తున్నాను. చాలా స్మాల్గా ఉంటాయి ఉల్లిపాయల బజ్జీలు ఇవి. మనకు కావాలంటే పెద్ద సైజు కూడా చేయొచ్చు, కాకపోతే కనుక ఇక్కడ ఇంకా బాగుంటాయి. ఉల్లిపాయ ఎక్కువగా వేస్తే కనుక బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది, అందుకనేసి ఉల్లిపాయలు అనేటివి నేను ఎక్కువగా అయితే యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ముందుగానే నేను గిన్నె అయితే పెట్టాను, ఆయిల్ కూడా మనకు హీట్ ఎక్కిందండి. చూస్తున్నారు కదా, కొద్దిగా అలాగా వేగే నూనెలో కొద్దిగా అలాగ వదులుతూ వెళ్ళామనుకోండి, వన్ సైడ్ అవుతూనే ఉంటే మనం అలాగా సరిపోయినట్టుగా గిన్నె నిండగా అయితే కనుక ఇలాగే వేసి ఒకసారి అయితే కనుక కలిపేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఉల్లిపాయ బజ్జీలు. మనకు అయినటివి అయితే కనుక నేను జాలర్ గంటలకైతే తీసేసుకుంటున్నాను, కొద్దిగా పచ్చిగా ఉన్నటివి మాత్రం అలా వదిలేసాను అనమాట. మళ్ళీ ఇది రెండోసారి మాత్రం మళ్ళీ వేగుతున్నాయండి, చూస్తున్నారు కదా. మొత్తానికైతే ఇంకా ఇలాగే వేయడము తీయడము చేస్తున్నాను.
మరి నూనె అనేది మనకు నార్మల్, ఎక్కువగా హీట్ ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. నార్మల్ హీట్ ఉంటే కనుక మనకు పర్ఫెక్ట్ అయిన బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు, టేస్ట్ అయిన బజ్జీలు ఇంట్లోనే మనం రెడీగా ఇలా చేసుకోవచ్చు అండి. మన ఇంటికి ఎవరైనా కానీ సరే, అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సరే, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చినా కానీ సరే, చనాలుల్లో మనకు శనగపిండి, ఉల్లిపాయ ఉంటే చాలండి. ఇలా టేస్ట్ అయిన కమ్మగున్న ఉల్లిపాయ చిన్న చిన్న బజ్జీలు అయితే రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలకు స్నాక్స్ లాగా నేను రెడీ చేసి పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు